హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. ఆగస్టు నెలలో వీరి ఖాతాలకైతే 3 పథకాల డబ్బులు అయితే జమ చేస్తుందండి. అయితే ఏ పథకాల ద్వారా వీరి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి, ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఇప్పటికే పెన్షన్లు అయితే అమలు చేసిందండి. పెన్షన్లకు సంబంధించి పెరిగిన పెన్షన్లు అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు అయితే మహిళలకు సంబంధించి ఆగస్టు మొదటి వారం నుంచి కూడా అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి. సో దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ముందుగా ఏ పథకం తీసుకురాబోతున్నారు అనేది చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలకు సంబంధించి స్టార్ట్ చేయనున్నారండి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ యొక్క పథకం అయితే లాంఛనంగా అయితే స్టార్ట్ చేయనున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు, ఈ యొక్క ఆధార్ కార్డు పెట్టుకోండి. మీరైతే బస్సు ఎక్కినప్పుడు 0 టికెట్ అయితే మీకైతే పే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనిపైన ఎటువంటి మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. 0 టికెట్ తీసుకోండి. రోజుకి ఎన్నిసార్లు అయినా తిరగచ్చండి. ఎన్నిసార్లైనా మీరైతే జర్నీ అయితే చేయవచ్చు. ఈ యొక్క 0 టికెట్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు అన్నింటిలో కూడా మీకైతే ప్రత్యేకించి సీట్లు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఎటువంటి లిమిట్ కూడా పెట్టరండి. అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఉచిత ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. సో రేషన్ కార్డు ఉంటే చాలండి, ఒక కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక మీరు గ్యాస్ ఏజెన్సీ నుంచి ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు అయితే పొందుతూ ఉన్నారు కదండి. సో కొంత అమౌంట్ అనేది సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో అయితే పడుతూ ఉంటుంది. సో ఏ విధంగా అయితే మీకు డబ్బులు పడ్డాయో అదేవిధంగా ఫస్ట్ మీరు గ్యాస్ సిలిండర్ కొనుక్కునగానే మీకైతే వారం నుంచి 10 రోజుల్లో మళ్ళీ సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే మీకైతే జమ చేసేయడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా 3 సిలిండర్లకు సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ ఖాతాలకు అయితే జమ చేస్తుందండి. ఈ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వారి ఖాతాలకైతే 15,000 అయితే జమ చేయబోతున్నారండి. సో తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ తల్లులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలకైతే డబ్బులు అయితే జమ కానున్నాయండి. గరిష్టంగా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి కూడా 15,000 చొప్పున అయితే సంవత్సరానికి అయితే జమ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేయబోతుందండి. సో విద్యార్థికి కంపల్సరీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు కంపల్సరీ 75% అయితే అటెండెన్స్ అయితే ఉండాలండి. ఇక 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా 75% అయితే అటెండెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలా ఉంటే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే వీరికైతే వర్తింప చేస్తారండి. దీంతో పాటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే అయి ఉండకూడదండి. ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు దాటి ఉండకూడదు. మీ పేరు మీద 4 వీలర్ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో 5 acres, విలేజెస్లో 10 acres కింద చూస్తారండి. కరెంటు బిల్ అనేది కూడా 300 యూనిట్లు దాటి వాడకూడదండి. ఇలాగా ప్రభుత్వం 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటుంది. ఆ టైంలో అయితే మీకైతే పథకాన్ని అయితే ఇవ్వకపోవచ్చండి. ఇలాగా పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ఇందులో ముఖ్యంగా కొన్ని రూల్స్లో మనం చూసుకుంటే ఇవి ముఖ్యంగా ప్రధానంగా అయితే వర్తించే రూల్స్ అండి. ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనుక పథకాలన్నీ కూడా రావడం జరుగుతుందండి. సో ఈ యొక్క పథకం అనేది తల్లికి వందనం పథకం అనేది స్కూల్స్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు అప్లై చేసి డైరెక్ట్ అప్లికేషన్స్ అనేది సచివాలయానికి అయితే పంపిస్తారండి. ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలండి. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు చైల్డ్ ఆధార్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానికి మీ యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్ పూర్తిగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో కంపల్సరీ ఆధార్ కార్డు అనేది విద్యార్థికి అయితే మీరైతే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి. సో దీంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్, ఇక రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాడ్ చేయించుకుంటే దానికి NPCI లింక్ అయితే చేసుకుంటే అయితే ఇస్తే కనుక మీకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే
రావడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలు అయితే పన్నున్నాయండి. సో దీంతో పాటే మహిళలకి మరో పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్రవర్ణ పేదలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకైతే 1500 అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయబోతుందండి. ఇలాగా మనకి సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 వీరి ఖాతాలు అయితే జమ చేయబోతుందండి. సో ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం కూడా వర్తించనుందండి. గరిష్టంగా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అందరికీ కూడా ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే ముఖ్యంగా మనకి ప్రధానంగా అయితే తెలుస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకం డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలంటే కనుక కొన్ని రూల్స్ అయితే మీరు కూడా పాటించాలండి. సో ముందు చెప్పుకున్నట్టు కంపల్సరీ ఎవరైతే ఈ యొక్క పథకం డబ్బులు పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారైతే 4-వీలర్ వెహికల్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. ఆదాయ పన్ను అయితే కట్టి ఉండకూడదండి. ఆదాయ పన్ను కట్టినా కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే వర్తించవండి. ఇక అదేవిధంగా ఇందులో మనం ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఆదాయం చూసినట్లయితే కనుక నెలకైతే 12,000 కింద సిటీలో అయితే చూస్తారండి. విలేజెస్లో అయితే 10,000 కింద చూస్తారు. ఇలాగ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 దాటినట్లయితే కనుక ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒకవేళ కనుక మహిళల్లో ఎంప్లాయీస్ ఉంటే ఇది అయితే వారికి అయితే కంపల్సరీ వర్తిస్తుందండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి రేషన్ కార్డులో మీకు ఫ్యామిలీలో మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కంపల్సరీ ఈ యొక్క ఆదాయం అనేది వర్తిస్తుందండి. కాబట్టి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 దాటినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే అమలు కావండి. స్కిప్ చేయడం అయితే జరుగుతుంది, మీకైతే రావు. సో ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా 1,500 అయితే మహిళలకైతే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరీ రూల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. సో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉన్న ఏజ్ ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే అర్హులే. వీరందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్, అదేవిధంగా పాన్ కార్డు, ఇక రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇక దీంతో పాటు మీ దగ్గర ఇతర డాక్యుమెంట్స్ ఏతుంటే అన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే మీరు చూపించి మీరైతే ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయండి. గరిష్టంగా మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే తొలుత మనకి ఇంట్లో ఒక్కరికి ఇచ్చే యోచన అయితే ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది. తర్వాత అందరికీ కూడా అమలు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా మహిళలకు సంబంధించి పలు పథకాలు అయితే తీసుకొస్తుందండి. ఇందులో మేజర్గా చూసుకుంటే కొన్ని పథకాలు అయితే చాలా ఇంపార్టెంట్ అయిన పథకాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క రూల్స్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పథకాలు అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకైతే అర్హులని వారికైతే జీవోను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. అంటే మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా మనకి కుటుంబ ప్రభుత్వం పెట్టడం జరిగిందండి. త్వరలోనే వీరికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. ఈ యొక్క అప్డేట్ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క పథకాలు పొందొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క పథకాలు అయితే వర్తిస్తాయండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ షరతులన్నీ కూడా వారికైతే వర్తిస్తాయండి. అందుకని మీరు ముందుగా ప్రాపర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ ప్రూఫ్స్ కావాలన్నీ కూడా రెడీ చేసుకుంటూ అయితే పెట్టుకోండి. ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నాండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో